ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడి 2 ఏళ్లు కావస్తోంది. తాజాగా టీడీపీ నూతన కార్యవర్గ కమిటీ కూడా ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్ బాధ్యతలు చేపట్టారు. అలాగే 252 మందితో నూతన కార్యవర్గం కూడా ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో త్వరలో అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో కూడా భారీ మార్పులు ఉంటాయనే ప్రచారం జోరుగా జరుగుతోంది. పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్ష, కార్యదర్శుల మార్పులు, మిగిలిన నామినేటెడ్ పదవుల భర్తీ కూడా త్వరలో జరుగుతుందని ఇప్పటికే పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరో వారం 10 రోజుల్లోనే నామినేటెడ్ పదవుల జాతర ఉంటుందనే విషయం తెలుస్తోంది. కూటమి సర్కార్ కొలువుదీరి జూన్ 12 నాటికి 2 ఏళ్లు పూర్తి అవుతుంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వాస్తవానికి 2024 డిసెంబర్ నెలలోనే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుతో పాటు జనసేన ఎమ్మెల్సీ నాగబాబును మంత్రివర్గంలో తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. కానీ ఈ ప్రకటన వచ్చి ఏడాదిన్నర అయినా ఇప్పటి వరకు వారిద్దరి అమాత్య కల మాత్రం తీరలేదు. దీంతో ఈసారి కేబినెట్లో ఈ ఇద్దరికి అవకాశమనే మాట దాదాపు ఖాయమే. అయితే ప్రస్తుత మంత్రివర్గంలో ఎవరుంటారు, ఎవరిని పీకేస్తారు అనే విషయంపై పుకార్లు భారీగా షికారు చేస్తున్నాయి. ప్రస్తుత మంత్రుల్లో కొందరికి మంత్రివర్గం నుంచి తప్పించడం ఖాయమనే మాట బాగా వినిపిస్తోంది. ఇందులో తొలిసారి పదవి దక్కించుకున్న వారితో పాటు ఒకరిద్దరు సీనియర్లు కూడా ఉన్నారు. రాయచోటి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి అనూహ్యంగా కేబినెట్ అవకాశం ఇచ్చారు చంద్రబాబు. రాబోయే మంత్రివర్గ విస్తరణలో రాంప్రసాద్ రెడ్డిని తప్పించడం దాదాపు ఖాయమే. ఇక గజపతి నగరం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి కేబినెట్ బెర్త్ దక్కించుకున్న కొండపల్లి శ్రీనివాస్ కు కూడా ఉద్వాసన ఖాయమనే మాట బాగా వినిపిస్తోంది. వీరితో పాటు పెనుగొండ నుంచి తొలిసారి గెలిచి బీసీ శాఖ మంత్రిగా అవకాశం దక్కించుకున్న సవితను కూడా తప్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సీనియర్ల జాబితాలో కింజరపు అచ్చెన్నాయుడు, మంగళపూడి అనిత, కొల్లు రవీంద్ర పేర్లు బాగా వినిపిస్తున్నాయి. కొల్లు స్థానంలో ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన సీనియర్ కు అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. అచ్చెన్నాయుడు స్థానంలో మరో బీసీ నేత, మహిళ గౌతి శిరీష పేరు బాగా వినిపిస్తోంది. వీరితో పాటు జనసేన పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కందుల దుర్గేష్ ను తప్పించి ఆయన స్థానంలో అనకాపల్లికి చెందిన కొనతాల రామకృష్ణకు అవకాశం ఇస్తున్నట్లు సమాచారం. బీజేపీ నుంచి కేబినెట్ లో కొనసాగుతున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ను తప్పించి ఆయన స్థానాన్ని విష్ణుకుమార్ రాజు, కామినేని శ్రీనివాసులలో ఒకరితో భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. వీరితో ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ పేరు కూడా ప్రచారంలో ఉంది. మహిళా ఎస్సీ కోటాలో అవకాశం ఇస్తారంటున్నారు. అలాగే గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుకు కూడా ఛాన్స్ అనే మాట పార్టీలో వినిపిస్తోంది. మరి చంద్రబాబు ఎవరికి అవకాశం ఇస్తారనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.